హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. లాస్ట్ వీడియో చూసారు కదా. లాస్ట్ వీడియోలో అయితే తాటికాయలు, సమ్మర్ స్పెషల్ తాటికాయలు అయితే చెట్టు నుంచి కోసి టేస్ట్ చేసి చూసాము. చాలా అద్భుతంగా ఉంది. విలేజ్లో ఉన్నాను. ఆ వీడియో అప్లోడ్ కోసం అయితే వచ్చాను. 5G కష్టాలు అనేది చెప్పుకోవాలి. ఈ వీడియోలో అప్లోడ్ చేద్దామని వచ్చాను. అంటే ఊర్లో అయితే 4G అయితే వస్తుంది, 5G రావట్లేదు ఊర్లో. వీడియో అప్లోడ్ చేయడం మీకు తెలిసిన విషయమే. 6G 5G అట్లా కావాల్సి వస్తుంది. ఎంత బ్యాలెన్స్ చేసినా కూడా అది సరిపోవట్లేదు స్పీడు. 5G అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఊరు బయటకి అయితే వచ్చాను. చూడండి, బ్యాక్ కెమెరా చూపిస్తాను. ఇద్దరు చూడండి, ఇటు వచ్చే దారే ఎట్లా ఉందో చూడండి. అన్ని తాటి చెట్లు అన్నీ ఎంత బాగుందో. నాకైతే ఈ సమ్మర్లో ఇట్లా స్పెండ్ చేయడం చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవాలి. చూడండి ఎట్లా ఉందో కదా. అసలు ఇదంతా ఒక నైట్ అయితే రావాలంటే దడ పుట్టిద్ది అంతా. ఇంకా పోండి కదా, ఏమంటారు కింద కామెంట్ చేసేయండి. ఈ ఊరి పేరు అయితే వచ్చేసి ఉలిచి, ఒంగోలు పక్కనే ఉంటుంది. ఒంగోలు నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. నేనున్న ఊరున్నాను. ప్లీజ్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇప్పుడు మెయిన్ టెస్ట్ ఏంటంటే మా మామయ్య ఇంకా మన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి తెలియదు నేను వీడియో స్టార్ట్ చేసినట్టు. వాళ్ళకి చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎట్టుంటుందో. సడన్గా వెళ్ళి వీడియో చేస్తున్నా అని చెప్పేసి సగం వీడియో షూట్ చేసినాక చెప్తాను. వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఓకేనా? చలి పదండి వెళ్దాం. అంటే ఇక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చెరువు ఏదో అంటారు దాన్ని. గుల్లకం నుంచో ఎక్కడి నుంచో వస్తాయి వాటరు. ఇట్లా మన ఇవి ఉంటాయిగా, తొందరగా గుర్తొచ్చి సావు. ఏంటి, పొలాలకి అయితే వాటర్ సప్లై చేయడానికి అయితే వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూపిస్తా పండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం గ్రీన్ ఎడ్డిరిపోయింది కదా. బై ది వే, ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. నా ఫోన్లో కాదు, మా సిస్టర్ కొత్తగా ఒక ఫోన్ అయితే తీసుకుంది. ఆ ఫోన్లో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకొన్ని బాధ్యతలు అందరూ అక్కడ కూర్చోన్నారు 5G కోసం. కనపడుతున్నారా? ఈ కనిపిస్తున్న చెరువు ఇందాక నేను చెప్పాను కదా, గుల్లకం నుంచి వాటర్ అయితే వస్తాయని చెప్పేసి. ఈ చెరువు అనమాట. చూసారు ఎంత అద్భుతంగా ఉందో లొకేషను. ఆ మేఘాలు అయితే ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి. ఇంకా మీకు అంతగా క్యాప్చర్ కాలేదంటే ఫోన్ మైనస్సే. ఇంకా అదనమాట మ్యాటరు. ఇంకోటి ఏంటంటే అటు పక్క ఉన్న ఈ చెరువు దాటితే ఒక ఊరు ఉంటుంది. ఇటు నుంచి అయితే 3 కిలోమీటర్స్ అంట డిస్టెన్స్. అదే రౌండ్ తిరగాలంటే అరౌండ్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. ఓకే గాయస్, చూసారు కదా, అక్కడికైతే చూపించాను. జస్ట్ వాళ్ళు చూపిద్దామని ట్రై చేశాను. వాళ్ళైతే ఫుల్ సిగ్గుపడుతున్నారు. ఇంకందుకని చెప్పేసి తీయటం కరెక్ట్గా అని చెప్పేసి ఆపేశాను. చూస్తున్నారు కదా, వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు అనిపిస్తుంది. అప్లోడ్ చేస్తున్నాను. గంట నుంచి 1GB కూడా అప్లోడ్ కాల. దీని టోటల్ జీబీ వచ్చేసి 3GB అయితే ఉంది. 1GB కూడా అప్లోడ్ కాలేదు. గంట అయింది వచ్చి మేము. గంట 5G కష్టాలు అంతే పోండి. సిటీలో మనకదే, సిటీలో అయితే తొందరగా వచ్చేసింది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఇక్కడ. కానీ అది తిరిగిపోయిందిలే పోండి. అసలు నా మైక్ తెచ్చుకోలేదు, ఆడియో అట్లా వస్తుందో కూడా తెలియదు. తీస్తున్నాను. చల్లగా అయితే ఉంది కానీ గాలి అయితే అంతగా రావట్లేదు. ఇక్కడ చోట్ల ఘోరంగా ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఈ దారి. అంటే మీకు ఎవరన్నా కక్ష ఉంటే వాటికి మిడ్నైట్ వాళ్ళని ఏదో పని ఉందని చెప్పి ఈ దారిలో తీసుకొచ్చి మీరు మధ్యలో వెళ్ళిపోవాలి. మామూలుగా మనం ఇక్కడ దానుకున్న వాళ్ళ అరవాలన్నమాట ఊరికి. అంతే గుండాకి తెచ్చిపోతారు వాళ్ళు. ఏమంటారు? అవునా కదా? దో గాయస్, వీడియో అప్లోడ్ చేద్దామని వచ్చాను. 700 MB అయిపోయింది అంతే 3GBకి. మా వాళ్ళందరూ ఈజీకి వెళ్ళిపోతున్నారు. నేను ఈ అందమైన లొకేషన్కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను.
చూస్తాను, ఒంగోలు వెళ్ళినాకైనా అప్లోడ్ చేస్తాను వీడియో ఎట్లయినా. అప్పుడు దాకా ఈ ఫోన్లో ఉంటాను, నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి వెళ్తాను, అప్పుడు అప్లోడ్ చేసేస్తాను. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మన ఇన్స్టాగ్రామ్ లింకు అంటే మన ఫేస్బుక్ అకౌంట్ లింక్ కూడా మీరు కింద కామెంట్ అదే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, మర్చిపోకుండా అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వడం మట్టుకి మర్చిపోమాకండి. సరే ఉంటాను, బాయ్ బాయ్.